సోదరుడు లక్ష్మీకాంత్ గారు ఎమ్మెల్యే గారు, జుక్కల్ ఎమ్మెల్యే గారు మాట్లాడారు. నమస్కారం. వేదికను అలంకరించినటువంటి సీనియర్ నాయకులు, పెద్దలు, మోత్కుపల్లి నరసింహులు గారు, అదేవిధంగా మన జాతి బిడ్డ, మనకెంతో ఆత్మీయుడు. ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని ఇంత ఆడంబరంగా, గర్వంగా జరుపుకోవడానికి కారకుడైనటువంటి మంత్రివర్యులు, పెద్దలు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా నా మిత్రుడు, సహోదరుడు, సహా శాసనసభ్యులు మిత్రులు వీరేశం గారు, వేముల వీరేశం గారు, అదేవిధంగా మాజీ ఎంపీ దయాకర్ అన్న గారు, మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ అన్న గారు, మిగతా అతిరథ మహారథులు, వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్క మాదిగ బిడ్డకు నేను వందనాలు చెల్లిస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం అనేది చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఇది చారిత్రాత్మకమైనటువంటి అంశం. మన కోసం ప్రాణాలు అసూలు బాసినటువంటి కుటుంబ సభ్యులను ఈ విధంగా గౌరవించాలని చెప్పేసి ఆలోచన రావడము, రాగానే దాన్ని అమల్లోకి పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించినటువంటి ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనాలు చేస్తున్నా. ముఖ్యంగా మన అన్న దామోదర్ రాజనరసింహ అన్న ఈ విషయంలో ముందుండి నడిపించి ప్రతి ఆడబిడ్డను కాళ్ళు గడిగి దండం పెట్టి వాళ్ళు చేసినటువంటి, వాళ్ళ కుటుంబ సభ్యులు చేసినటువంటి ఈ త్యాగానికి మేము జోహార్లు అర్పిస్తున్నామని చెప్పేసి అందరికీ తెలియజేసినందుకు వారికి జాతి తరఫున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, రిజర్వేషన్ మన ఈరోజు ఈ కార్యక్రమం మనం ఈ విధంగా జరపడానికి ముఖ్యంగా చాలా చాలా త్యాగాలు, చాలా రకాల వ్యూహాలు, రకరకాల శ్రమ మనమందరము చూస్తూనే ఉన్నాం. అయితే 30 సంవత్సరాల ఈ పోరాటం, 75 సంవత్సరాల కళ సాకారం కావడం ఎంత ముఖ్యమో చివరి అంకంలో దాన్ని సరియైన మార్గంలో తీసుకెళ్ళి మనకు కళ్ళకు కనబడేటట్టుగా చేయడము అంతే ముఖ్యమని నేను అభిప్రాయపడుతున్నా. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ మాదిగ రిజర్వేషన్ సమస్య కేవలం తెలంగాణకు సంబంధించిన సమస్యనేనా? కాదు, ఇది మొత్తం యావత్ భారతదేశానికి సంబంధించినటువంటి అంశం. యావత్ భారతదేశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. కానీ మరి ఏ రాష్ట్రంలోనైనా ఇంత త్వరితగతిన ఈ విధంగా చట్టం కాబోయే కొన్ని రోజుల్లో చట్టం అయ్యే గొప్పగా ఈ ఇంప్లిమెంటేషన్ అనే కార్యక్రమము చేయడం జరిగిందా? ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఒక శాసనసభ్యుడిగా నేను దగ్గరుండి చూసిన దామన్న ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ విషయంలో అందరికంటే ముందు ఉండాలి తెలంగాణ అని చెప్పేసి తపన పడుతూ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని ప్రతి క్షణం సంప్రదిస్తూ రేవంత్ రెడ్డి గారి ఉన్నతమైనటువంటి ఆలోచన, వారి ఆశీస్సులతో ఈరోజు మనము ఈ స్థాయికి చేరుకున్నాం. అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన 60 నిమిషాల లోపే ప్రకటన చేయించడం అనేది అది మామూలు విషయం కాదు. ఆ రోజే కాదు, దామన్న ఈ సబ్జెక్ట్లో పూర్తిగా తలమునకలై రాత్రింబవళ్ళు కష్టపడి దీన్ని ఏ విధంగా మనము ఎవరు కూడా వేలెత్తి చూపకుండా ఏ న్యాయస్థానాలలో కూడా దీన్ని మళ్ళీ రివ్యూకు కానీ పెట్టడానికి అవకాశం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. ఒకరోజు డిస్కషన్లో ఉపకులాలకు కూడా
సరి అయిన న్యాయం చేస్తేనే మనం సరి అయిన వాళ్ళము, లేకపోతే కాదు అని చెప్పేసి చాలా గట్టిగా వాదించిండు దామన్న ఒక రోజు. అన్ని విషయాల్లో కూలంకషంగా వెళ్ళి. ఇంకొక విషయం, చాలామంది కొన్ని లెక్కల విషయంలో అసంతృప్తి వెళ్ళబుచ్చడం జరిగింది. దానికి కూడా ఆయన మేధస్సును ఉపయోగించి సరి అయిన లెక్క చూపించినటువంటి మేధావి ఎవరో అంటే అది దామోదర్ రాజనరసింహ గారు. ఈ విధంగా లెక్కలు చెప్తారని చెప్పేసి మేము ఊహించలేదని చెప్పేసి మా తోటి శాసనసభ్యులు కూడా చాలా హర్షం వ్యక్తం చేసిన సందర్భం. మిత్రులారా, శాసనసభ్యునిగా మీ జాతి బిడ్డగా ఈరోజు నేను శాసనసభలో ఉండడం నా గొప్ప అదృష్టంగా, నా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి భాగ్యంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ప్రతి క్షణం ఈ బిల్లు ఒక్కొక్క నిమిషం ఏ విధంగా ముందుకు పోతుందన్న విషయంలో నేను కళ్ళారా చూసిన. దాంట్లో దామన్న త్యాగమే కాదు, కొన్ని చోట్ల అవమానం కూడా ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిని కూడా అసలు లెక్క చేయకుండా ముందుకెళ్ళి తన యొక్క మేధస్సు, అపారమైనటువంటి రాజకీయ అనుభవాన్ని రంగరించి ఈరోజు మనం ఈ స్థాయిలో గర్వించదగ్గ మేము రిజర్వేషన్లు సాధించుకున్నాం అని చెప్పగలిగే స్థాయికి తీసుకెళ్లేందుకు నేను అందరి తరఫున దామన్నకు పాదాభివందనాలు చేస్తూ అమరవీరులకు మరి ఒకసారి జోహార్లు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్.